అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివార్లో ఉన్న బాలబాబు వనక్షేత్రం నందు రాయదుర్గం వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆదివారం పాత్రికేయుల ఆత్మీయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నియోజకవర్గ ప్రజలకు ఎళ్లవేళ్లా అందుబాటులో ఉంటారని, తాను ఎమ్మెల్యే కాకమునుపు ఉపాధ్యాయుడిగా జర్నలిస్టుగా పనిచేశారని ఆయన అన్నారు. ఉపాధ్యాయ వృత్తి, పాత్రికేయ వృత్తి అంటే తనకు అమితమైన గౌరవమని, ఎందుకంటే సమాజంలో ఎక్కువగా పాత్ర పోషించేది ఉపాధ్యాయ వృత్తి, పాత్రికేయ వృత్తేనని వారన్నారు. అనునిత్యం కళ్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని, సేవ చేసే అవకాశం కల్పించాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ ఆ దేవుడు మంచి చేయాలని, మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి మీరు సుఖ సంతోషంతో ఉండేలా ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ప్రజలందరికీ ప్రత్యేకించి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ రైతుల పంట చేతికి అందే సందర్భంగా జరుపుకునే సంక్రాంతి పండుగ ఈసారి వర్షాభావాల వల్ల, కరువు పరిస్థితుల వల్ల రైతులకు సరైన పంట లేదు. రైతులు సంతోషంగా కనబడతలేరు. అయినప్పటికీ కూడా రాబోయే కాలంలో మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు పండాలి, రైతుల ఇళ్ళన్నీ కూడా ధనధాన్యాలతో, సిరి సంపదలతో కళకళలాడాలి అని చెప్పి ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తుని కూడా ప్రసాదించాలని చెప్పి దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది.